అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధి మొత్తం అభివృద్ధి జరుగుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్ మూడు ముక్కల నాటకం అయిపోయిందని, మావిగాన్ మొదలైందని ఎద్దేవా చేశారు. స్పష్టంగా జీవో ఇచ్చినా సరిగా చూడకుండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా అని నిలదీశారు. వైసీపీ హయాంలో ఏపీ సిఆర్డీఏ అక్కర్లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, సిఆర్డీఏ మ్యాప్ చూస్తే చంద్రబాబు విజన్ ఏమిటో అర్థమవుతుందని అన్నారు పట్టాభి. మావిగన్ అంట, నిజంగా ఆ పేరు ఆ రోజున ఆయన ప్రతిపాదిస్తూ కూడా ఒక రకమైనటువంటి వెటకారంతో ఆయన నవ్వినటువంటి ఆ నవ్వులు అంటే అంత వెటకారం అయిపోయింది ఆయనకి. రాష్ట్రం అన్నా, రాష్ట్ర రాజధాని అన్నా, రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్నా కూడా, ప్రజల యొక్క సంక్షేమం అన్నా కూడా ఆయనకు ఒక వెటకారంగా మారిపోయింది. మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పెట్టండి అని ఒక వెటకారపు నవ్వు. అంటే పార్లమెంటులో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యి, ఇక అమరావతి అన్స్టాపబుల్, అమరావతి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి తమ ఆమోదాన్ని తెలిపితే, మన గౌరవనీయులైనటువంటి జమోరా గారికి మాత్రం అది నచ్చల, కడుపు మంట. దాన్ని సమర్థించుకోవటానికి ఆయన మనకి అభివృద్ధి పాఠాలు ఇవాళ ఏదో కొత్తగా నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా ఒక గ్రోత్ కారిడార్ కింద మారాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, అందుకనే నేను మావిగన్ని ప్రతిపాదిస్తున్నానని చెప్పి కొత్తగా మనకు అభివృద్ధి పాఠాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడున్నటువంటి కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలని, ఈ జిల్లాలో పరిసర ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రతి ప్రాంతానికి కూడా ఆయన ఒక ఆలోచన చేసి ఒక డెవలప్మెంట్ ప్లాన్ని సిద్ధం చేసి ఇవాళ అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మ్యాప్ కనుక మీరు చూసినట్లయితే ఏమర్థం అవుతా ఉందండి, ఏపీ సిఆర్డీఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? మచిలీపట్నం దగ్గర నుంచి అటు గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఏపీ సిఆర్డీఏ యొక్క పరిధిని 2015లోనే నిర్ణయించడం జరిగింది. గౌరవ జమోరే గారికి కానివ్వండి, ఆయనకు భజన చేసినటువంటి నాయకులకు కానివ్వండి, మీడియాకి కానివ్వండి, ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఒకసారి ఏపీ సిఆర్డీఏ యొక్క మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో. ఎందుకు మీరు ఏపీ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు? నిజంగా ఈ ప్రాంతం పైన మీకు ఇవాళ మీరు ఒలకబోస్తున్నటువంటి ఈ ప్రేమ ఆ రోజున మీకు ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేకపోయింది? ఎందుకు ఏపీ సిఆర్డీఏ అక్కర్లేదు? దాదాపుగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు విస్తరించి ఉన్నటువంటి ఏపీ సిఆర్డీఏ అక్కర్లేదు, దాన్ని రద్దు చేద్దామని చెప్పి మీరు బిల్లు ఎందుకు పెట్టారు సార్? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ గ్రోత్ కారిడార్? అప్పుడు లేదా మీకు ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ? ఇవాళ కొత్తగా ఏదో నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తారని చెప్పి నేను ఈనాటి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి గౌరవ